ఈ సంవత్సరం 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాం. ఈరోజు చూస్తే ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. బకాయిలైతే 1,15,000 కోట్లు పెట్టి వెళ్ళారు. ఒక్కొక్కటే బకాయిలన్నీ తీర్చాలి. తీర్చకపోతే బ్యాంకులు కూడా అప్పిచ్చే పరిస్థితులు లేవు. దగ్గర రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పుంది. దీనిపైన 25% మన బడ్జెట్ అంతా వడ్డీకి తిరిగి కట్టడానికి సరిపోతుంది. ఒక పక్క దాని అప్పులు వడ్డీ చెల్లిస్తూనే మళ్ళా సంక్షేమాన్ని చేయాలంటే, అభివృద్ధి చేయాలంటే ఎక్కువ సంపాదించాలి. ఆ ఎక్కువ ఏ విధంగా సంపాదించగలుగుతామో దాని మీదనే దృష్టి పెట్టా. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 12.92% 9 నెలల పరిపాలనలో గ్రోత్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన ఫలితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి.